ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అన్నదాత సుఖీభవ ధాన్యం కొనుగోలు పీఎం కిసాన్ డబ్బులు ఫైనల్ తేదీలు ఫిక్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ వెళ్ళిపోదామండి వివరాలకు. రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. 2 పథకాల నిధులు రానున్నాయన్నమాట. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతి అర్హత ఉన్న రైతులకు అందిస్తున్న మనకు అందరూ తెలిసిన పీఎం కిసాన్ మలి విడత ఇప్పుడు 20వ విడత కోసం ముహూర్తం ఖరారు చేసిందట. ఆంధ్రప్రదేశ్లో రైతులు మార్కోఫెడ్ ఎండి తీపి కబురు చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ హామీతో జాతీయ సహకార సంస్థ నుంచి 1000 కోట్ల రుణం తీసుకునేందుకు మార్కోఫెడ్ అనుమతి అయితే ఇచ్చింది. 3 రోజుల్లోనే రుణం అందే అవకాశం అయితే ఉంది. మార్కోఫెడ్ రుణం అందగానే ధాన్యం నుంచి సేకరించినటువంటి పౌర సరఫరాల సంస్థకు సంబంధించి నగదు బదిలీ అయితే చేస్తారనమాట. ధాన్యానికి సంబంధించిన డబ్బులు అనేది ఇక పీఎం కిసాన్ మనకు పాటు ఏపీ ప్రభుత్వం అన్నదాత 2 కూడా కలిపి ఒకేసారి అందిస్తామని చెప్పారు. సుఖీభవ నిధులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం అర్హుల జాబితాను సిద్ధం చేసింది. రైతు భరోసా కేంద్రాలు ఇక కొన్ని వెబ్సైట్లలో ఆ జాబితాను కూడా అనుగుణంగా రైతుల అర్హత చెక్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చిందనమాట. 2 పథకాలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కలిపి మనకు 7,000 రూపాయల ఖాతాలు అయితే జమ కానున్నాయి. 2 పథకాలు ఒకేసారి పీఎం కిసాన్ 20వ విడత ముహూర్తం అనేది ఖరారు అయిందనమాట. జూన్ మాసంలో నిధులు విడుదల చేస్తారని తొలుత భావించారు. కానీ పీఎం కిసాన్తో పాటు ఏడాదికి 3 విడతల్లో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ప్రతి ఏటా కేంద్రం 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో కిసాన్ నిధులు విడుదల చేస్తుంది. వాటితో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు 14,000 అనేది 3 విడతల్లో అయితే అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందనమాట. ఈ మేరకు ఇప్పటికే పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా వచ్చేసిందనమాట. ఈ 18వ విడుదలకు ఛాన్స్ అయితే ఉంది. ఈ నెల అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈరోజు 9 తారీఖు అవుతుంది, 8/9. కాబట్టి 18న పీఎం కిసాన్ నిధులు అనేది కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2 కలిపి ఒక్కసారి మనకు నిధులు అనేది జమ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అదే రోజున ఏపీ ప్రభుత్వం సైతం తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు సమాయత్తం అవుతుందన్నమాట. ఈ నెల 20న ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో వేళ 2 రోజుల ముందుగానే ఈ నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కోసం కసరత్తు అయితే చేస్తుంది. ఈ 2 పథకాలు ఒకే రోజు అమలు చేయడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే 2,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం జమ చేసేలా 5,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలు అయితే జమ కానున్నాయన్నమాట. లోకేష్తో కేటీఆర్ ఇక ఏదైతే యంత్రాంగం ఇక ఇందులో వచ్చేసి వీరికి ఏపీలో ఇప్పటికీ అన్నదాత సుఖీభవ కింద 47.77 లక్షల మంది లబ్ధిదారులు అయితే అధికారులు గుర్తించారు. ఆల్రెడీ లిస్ట్ అనేది ఉందన్నమాట. వీరిలో దాదాపు అందరికీ ఈకేవైసీ పూర్తి చేశారు. ఎవరైనా లబ్ధిదారుల అర్హత లేకపోతే వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ పథకం ద్వారా వెబ్ ల్యాండ్లోనూ నమోదయ్యి భూమి వివరాలు ఖచ్చితంగా ఉన్నాయా లేదనేది పరిశీలిస్తున్నారు. ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనమాట. రైతుల ప్రభుత్వ వెబ్సైట్లోనూ పాటు రైతు భరోసా కేంద్రంలో జాబితాను పరిశీలించడం ద్వారా ఎవరైనా అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోతే వారికి మరొక అవకాశం కల్పిస్తుండగా ఇందుకు సంబంధించి ఈ నెల 10వ తేదీ తుది గడువు అయితే చెప్తున్నారు. కాబట్టి ఇక 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రక్రియ పూర్తి చేస్తే ఈ నెల 18న రైతుల ఖాతాలో 2 కలిపి 7,000 రూపాయలు అయితే జమ అవుతాయి అన్నమాట. 3 విడతలు వచ్చేసి మనకు 14,000 రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ కావున్నాయి. మరొక 2 రోజుల్లో మనకు ధాన్యం కొనుగోలు సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ కానున్నాయి అన్నమాట.